హాయ్ అండి, అందరికి నమస్కారం. తెలియక అడుగుతున్నాను. ఒక డౌట్ ఏంటంటే, ఒక పర్టికులర్ సోనీ కెమెరా కొందామని వెళ్ళాను. ఆ సోనీ కెమెరాకి సంబంధించి ప్రైస్ అడిగితే ఆ ఓనర్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు క్యాషా, లోనా, ఫోన్ పేనా? సార్ నాకు ప్రైస్ చెప్పండి అంటే, మీరు మూడిట్లోని క్యాష్ అయితే మీకు ఒక 2000 తగ్గుతుంది సార్, లోన్ అయితే ఈ ప్రైస్ పడుతుంది, ఫోన్ పే అయితే ఈ ప్రైస్ పడుతుంది అన్నారు. సేమ్ కెమెరా, సేమ్ కంపెనీ, సేమ్ షాప్ అయినప్పుడు డిఫరెంట్ ఎందుకు వస్తుంది అంటే, ఆయన చెప్పింది ఏంటంటే, క్యాష్ అండ్ క్యారీ అయితే వాళ్ళకి ట్రాన్సాక్షన్ లో కనిపించదు, ఆ బిల్లుని వాళ్ళు ఏం చేస్తారో మరి నాకు తెలియదు. క్యాష్ అండ్ క్యారీ అయినప్పుడు ఎందుకు కాస్ట్ తగ్గాలి? ఫోన్ పే గానీ లేకపోతే నేను ఫైనాన్స్ గానీ వెళ్తే ఎందుకు రేటు పెరగాలి అంటే, అది మీకు ట్రాక్ లో కనబడుతుంది కనుక, చూపించాల్సి వస్తుంది కనుక, దాన్ని జిఎస్టీ కట్టాల్సి వస్తుంది కనుక రేట్ పెంచుతారా మీరు? లేదంటే రేట్ తగ్గిస్తారా? అంటే ఇది లోకల్లో ఉన్న జిఎస్టీ ఆఫీసర్లకు కానీ లేదా కింద స్థాయిలో ఉన్న ఆఫీసర్లందరికీ తెలియకుండానే జరుగుతుంది ఇదంతా కూడా. అంటే ఎన్ని కోట్లు స్కామ్ జరుగుతుంది, మేము కడుతున్న రూపాయి అంతా కూడా ప్రభుత్వానికి వెళ్తుందనే ఉద్దేశంతో మేము కడతాము. ఇక్కడ షాపుల వాళ్ళు మాత్రం వాళ్ళు బ్లాక్ మనీని పెంచుకోవడం కోసం, లోకల్లో ఉన్న ఆఫీసర్లు జోబులు తట్టుకోవడం కోసం ఉపయోగపడుతుంది తప్పితే, పై స్థాయి వరకు మేము ఏదైతే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో జిఎస్టీ కడుతున్నామో అక్కడ వరకు వెళ్ళట్లేదు. దీని మీద చర్యలు తీసుకునే వాళ్ళు ఎవరు? 18% అంటారు, 5% అంటారు, 28% అంటారు. అల్టిమేట్ గా కట్టే కదా మేము కొంటున్నాము. మరి మా వరకు ఆ డబ్బులు ఉపయోగపడుతున్నాయా లేవా? అసలు నిజంగా జిఎస్టీ కడుతున్నారా లేదా? ఆ బిల్లుని మేము చెక్ చేసుకునే వెసులుబాటు మీరు కల్పించరా? ఇది రాష్ట్ర ప్రభుత్వాలు గాని కేంద్ర ప్రభుత్వాలు గాని మొత్తం మీద ఎక్కడైనా సరే అట్లాంటి వెసులుబాటు కల్పించారా? అంటే మేము ఎన్నాళ్ళు కూడా డబ్బులు కట్టడమే తప్పితే, మేము కట్టిన డబ్బులు నిజంగా ఆ షాప్ వాళ్ళు కడుతున్నారా లేదా అని తెలుసుకునే మినిమం అర్హత కూడా మాకు లేదా? ఒకవేళ కల్పించారా? కల్పిస్తే ఎక్కడ కల్పించారు? దీని మీద మీరు ఎంతవరకు జనాలకి అవగాహన కల్పించారు? ఇట్లా చాలా క్వశ్చన్స్, సామాన్యుడికి బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద ఖచ్చితంగా కేంద్రం గాని రాష్ట్రం గాని స్పందించి మా అందరికీ కూడా మాకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.